సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో హుజూర్ నగర్ ఎంపీపీ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గూడెపు శ్రీనివాస్, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్లు కరోనా సమయంలో ఎనలేని కృషి చేశారన్నారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ప్రభుత్వం ఉచిత కాన్పులు నిర్వహిస్తుందని, డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందిస్తున్నారన్నారు. అదేవిధంగా ఆసుపత్రి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. నన్ను ఆహ్వానించినటువంటి డాక్టర్ గారికి, డాక్టర్ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు డాక్టర్ వృత్తి అనేది చాలా గొప్పది. ఇవాళ ప్రభుత్వాలు కావచ్చు, పరిపాలన చేసేటువంటి నాయకత్వం కావచ్చు, ఎవరైనా కానీ కూడా ఇవాళ డాక్టర్ని, నర్సుల్ని, వాళ్ళు చేసేటువంటి సేవని గుర్తించి వాళ్ళకి ఈరోజు చిరు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి కరోనాలో ఎన్ని ప్రభుత్వాలు కూడా అతలాపతలైనటువంటి టైంలో కూడా ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉన్నప్పుడు కూడా మీరందరూ కూడా ప్రాణాలు తెగించి మీ పిల్లల్ని క్వారంటైన్లో మీరు ఉంచుకోవడం, మీరందరూ కూడా ఈ సేవ చేసినందుకు మీ అందరికీ పేరున నమస్కారం తల్లి. అంతేకాకుండా మన హుజూర్నగర్ మండలంలో మనకి మీకున్నటువంటి సిబ్బంది కానీ మండలంలో వాళ్ళు ఊర్లో గ్రామ అదేం సార్ అది ఎంతో సహాయం చేశారు ఈ పిఎస్సీకి. ఎందుకంటే మేము అడగగానే వెంటనే బోరు చేయాలి, మా పిఎస్సీలో వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పగానే వెంటనే స్పందించి మాకు ఒక లెటర్ రాసి ఇవ్వమని అడిగారు. లెటర్ రాసి ఇవ్వగానే నెక్స్ట్ డేనే వెంటనే బోరు వేయడానికి తీసుకొచ్చారు. బోరు పట్టు అని తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. అలాగే బూరుగడ్డలో కూడా డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని మేము సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే శానిటేషన్ బాగోదని చెప్పి ఆ స్టాఫ్ అందరూ మేము మారుమూల ప్రాంతాలలో కూడా ఈరోజు మనకు గర్భిణి అయిన శ్రీకాంత్ తీసుకొచ్చి వాళ్ళు పూర్తి స్థాయిలో నెల నిండేంత కూడా వాళ్ళకి మంచి చెట్లు అన్నీ కూడా చూసుకొని మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ తీసుకొని ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి వారికి కూడా ట్రీటీలో ఈ విధంగా రైతులు ప్రోత్సహిస్తూ డాక్టర్ సలహా కూడా చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు వాతావరణం వాళ్ళ వల్ల కొంత మలేరియా కానీ మిగతా కానీ మన రోగాలు వచ్చేటువంటి టైంలో కూడా ఈ సిబ్బంది మన డాక్టర్ గారు కూడా నిన్న బూరుగడ్డ కూడా కొన్ని కేసులు వచ్చినట్టు ఇమ్మీడియట్గా వాళ్ళు ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ మండల స్టాఫ్ కానీ అందరూ కూడా వచ్చి వాళ్ళు శానిటైజర్ చేసి అలా మొత్తం పుష్కారు కూడా రోడ్ల మీద పుష్కారు కూడా చేసి వాళ్ళ రోగాలు ఈ రోజుకి ఒక్క కేసు కూడా రాకుండా మొత్తం కంట్రోల్ చేసినటువంటి డాక్టర్లు. అంతేకాకుండా ఈ మండలంలో ఉన్నటువంటి మంత్రి గారు, జిల్లా మంత్రి గారికి మేము కోరేది ఒకటే, ఈ యొక్క హాస్పిటల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వారు ఇప్పుడే నా దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. అర్జెంట్గా ఇలా మంచినీళ్ళు కానీ నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే నా నిధుల నుంచి ఒక బోర్ని ఇమ్మీడియట్గా ఇదే రోజు మంజూరు చేసి ఇదే రోజు తమ్ముడే
నేర్చుకోలేదు. చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా